శేఖర్ ఉం. ఎట్లుంది పరిస్థితి? ఎవరు గెలిచేటట్లుంది? పరిస్థితి చెప్తూ ఉంటే మన రాజకీయం అయితే తెలంగాణ బాగా చేసినట్టుగా అన్నపడ్డది ఇప్పుడు. ఎవరు చేసిండు? మన కారు గుర్తు రాజశేఖర్. శేఖర్ చేసిండు. ఉం. కేసీఆర్ గారు కేసీఆర్ అంతేనా? అంతే. ఆ? చెయ్యి గుర్తు చేయి గుర్తు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు నాకు, ఆ, అంతే. అంతే. మా సన్న బియ్యం ఇచ్చిండు, ఇంకేం చేయలేదు. ఇంకేం చేయలే బస్తీకి వచ్చి. అంతేనా? అది 2 సంవత్సరాలు అయింది కానీ 10 సంవత్సరాలు అన్ని వాళ్ళు చేసిండు. అట్లా చేయమని కేసీఆర్ చేసినట్టు తెలుస్తుంది. చేయడా? చేస్తుండొచ్చు. నేనే చేస్తున్నా అంటున్నాడు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు చేస్తుండు కదా, బస్సు పెట్టిండు. ఆ. అంతే. మరి 4,000 అన్నారు, 2,000 అన్నారు, 3,000 అన్నారు. పింఛన్లు అయితే అదే 2,000 వస్తున్నాయి. మాకు బాధ కాదా? ఈసారి కూడా చేస్తాను. ఇక అంత లోపల మాగంటి చనిపోయింది అమ్మ, ఎంత బాధ. బతుకమ్మ చీరలు ఇచ్చిండే, బతుకమ్మ ఇచ్చిండు. ఈసారి కూడా ఇచ్చిండు. గెలిచేటట్లుందా? కారు గుర్తు గెలుస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుందా? ఇప్పుడు పక్క అయితే కారు గుర్తే, పక్క కారు గుర్తే, డౌటే లేదా? డౌట్ లేదు. అమ్మ ఈ రకంగా చెప్తే ఇక ఎట్లుంది, ఫీజులు ఎగిరిపోతే అలాది. అంతేనా? అంతే. చెయ్యి గుర్తు ఏం రాదు. ఇక వాళ్ళు చెప్పింది, ఇక ఫ్రీ బస్ ఒకటి చెప్పి చేస్తామంటున్నారు. అంతే. చేస్తా అంటున్నారు. కేసీఆర్ నేమో రేవంత్ రెడ్డి నేమో. అయిన సంవత్సరాలు చేసిన ఎంత కష్టపడ్డాడు మనకు. 50 గుడ్డ కట్టించే, తిరుపతికి పోకుండా అవన్నీ చెప్తే ఇప్పుడు అన్ని నిజమే, అన్ని నిజాలే చెప్పాలి. అంతే. మాకు పింఛన్లు మాత్రం ఇదివరకి ఇస్తున్నాడు. ఈ గ్యాస్ రాలేదు, మన ఫ్రీ కరెంటు రాలేదు. చేస్తాను రాలేదు, చేస్తాను 6 గ్యారెంటీలు, 2 గ్యారెంటీలు అయినాయి, అంతే. ఇంకా 4 గ్యారెంటీలు ఉన్నాయి. ఇక వాళ్ళు గెలుస్తారు కదా. ఈ జూబ్లీస్కేనా అంతటి రావాలి. ఇప్పుడు జూబ్లీస్ లో ఇప్పుడు రంగం ఇప్పుడు సిద్ధమైంది. ఈ రోజు ఇక్కడ ప్రచారం ఉంటుంది లెక్క.